భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీకు బాగా ప్రముఖమైన సినీ నటులు బాలయ్య బాబుతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని, వారికి కూడా రెగ్యులర్గా మీరు ముహూర్తాలు అవి ఇవి చూస్తారని, జాతక పరిశీలన చేస్తారని మంచి పేరు. దాని గురించి చెప్పండి. నాకు బాలయ్య బాబు గారు అత్యంత సన్నిహితుడే, కుటుంబం సాన్నిధ్యమే. సామాన్యంగా మేము ఏదో ఒక సందర్భంలో మారుతున్న గ్రహాల స్థితులు ఒక్కొక్కసారి ఆయనకు తెలియజేస్తుంటాను. ఆయనకి ఏదన్నా ఉంటే ఆలోచిస్తుంటాడు. ఆయన ఒక రకంగా నిత్య జీవితంలో కొంతవరకు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆచరించే వ్యక్తి, జ్యోతిష నిబంధనను ఆచరించే వ్యక్తి. ఆ కుటుంబం నందమూరి కుటుంబం అనవచ్చు. ఆ విధంగా నాకు పరిచయాలు. ఏది ఉన్నా కానీ ఆయన సందేహాలు ఉంటే నేను నాకు తెలిసిన పద్ధతిలో మాట్లాడుతుంటాను, చేస్తుంటాను. ఇక ముహూర్తాలు అంటే సందర్భం వచ్చినప్పుడు చెప్తుంటాం, అది వేరు. తర్వాత సుమన్ గారు, ఒకరిద్దరు డైరెక్టర్లు ఉన్నారు. కానీ నేను వీళ్ళందరికీ నా జ్యోతిష పైత్యాన్ని పెద్దగా రుద్దిందేం లేదు. కానీ మొత్తం మీద సంబంధాలు అయితే ఉన్నాయి, జ్యోతిష అనుబంధాలు ఉన్నాయి, మామూలు అనుబంధాలు కూడా మాకున్నాయమ్మా. ఓకే, అట్లా. ఎందుకంటే బాలయ్య గారి బాబు దాంట్లో ఆయనతో బాగా సాన్నిధ్యంగా ఉన్నవాళ్ళు కూడా చెప్తారు, ఆయన చాలా వరకు హోరా శాస్త్రాన్ని ప్రతి క్షణం చూసుకుంటాడు. ఇప్పుడు శర్మ గారితో మాట్లాడాలంటే ఏ హోర ఉందని చూసే మాట్లాడతాడు. నా అనుభవంలో చెప్తున్నా. కాబట్టి అంత చక్కగా ఆయన ఆ హోరా శాస్త్రాన్ని, ఆ పరిజ్ఞానం ఆయన ఉపయోగించుకుంటున్నాడంటే మరి ఆయన జీవితంలో ఆయన కొంతవరకు రాణిస్తున్నట్టే కదా. అక్కడ ఆయనకి ఎక్కడ పొరపాటు అవుతున్నది? ఇవాళ అనుకూలంగా లేదనుకుంటూ ఊరుకుంటాడు, అనుకూలంగా ఉందంటే మాట్లాడతాడు. అట్లా ఆ టైప్ మనిషి. ఈ హోరా వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? ఏ ఒక్క సూత్రాన్ని మనం పాటించిన ఒక్క మంచి సుగుణం ఉంటే దానికి 1000 సుగుణాలు అబ్బుతాయట. ఒక మంచి సుగుణం అనేది వాడిలో కనబడి వాడు ప్రాక్టీస్ చేసుకుంటే వాడికి 1000 సుగుణాలు అవుతాయంట. ఇప్పుడు అలాగే హోరాశాస్త్రము ఆయనకు నచ్చింది, హోరాశాస్త్రం మీద నమ్మకం ఉంది, హోరాశాస్త్రం గంటకి ఏంటి అనేది చూసుకుంటున్నాడు అనుకున్నాం. ఆ ఒక్క హోరాశాస్త్రం వల్ల, ఆ యొక్క తత్వం వల్ల దుర్ముహూర్తాలు కూడా అవైపోతాయి. అది మనిషికి ఆల్రెడీ కాన్షియస్ అట్లా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు బాలయ్య బాబు జాతకంలో గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఇక ఇప్పుడు అంత మనం ఇప్పుడైతే ఆయన యోగాలు బాగానే ఉన్నాయి, కానీ ఇంత ఈ వేదిక మీద నేను ఆయన జాతకాన్ని పరిశీలించి చెప్పడం అనేది అంత సభ్యత కాదు. అది ఆయనకు సంబంధించిన విషయం. For more videos like this, subscribe Big TV channel.